రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. స్కూల్ ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించి అవమానించారని నిరసన వ్యక్తం చేశారు. తమ వాహనాలను లోపలికి రానివ్వలేదని పోలీసులపై మండిపడ్డారు. కనీసం తమకు కుర్చీలు కూడా వేయలేదన్నారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో తమను బయట ఉంచారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో నిరసన విరమించారు. When a girl is educated, the family rises. When millions of girls are educated, a nation transforms. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. వారికి తగినంత గౌరవం దక్కలేదని, వారి వాహనాలను కూడా ఆహ్వానించలేదని, అవమానించారని నిరసన వ్యక్తం చేసినట్టుగా ఉపాధ్యాయులు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్, చెప్పండి, ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, రంగారెడ్డి జిల్లా ఆరుట్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను కూడా రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసిన నేపథ్యంలో కూడా స్కూల్లోని క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, డైనింగ్ హాల్, ప్లే గ్రౌండ్ కూడా పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కూడా సీఎం హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఒక చేదు అనుభవం కూడా ఎదురైనట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈ సభ ప్రాంగణం వద్దకు టీచర్లను పిలిచి అవమానపరిచారని చెప్పేసి అటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ వరకు సభా ప్రాంగణం వరకు పిలిచారు కానీ అక్కడ నుంచి లోపలికి పర్మిషన్ లేదని చెప్పేసి అక్కడ ఆపేసారు. దానికి సంబంధించిన పార్కింగ్ విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా కూడా అనిపించిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సభా ప్రాంగణం లోపలికి వెళ్ళాలన్నా కూడా పాసులు కావాలని చెప్పేసి పోలీసులు కూడా తెలిపారని చెప్పేసి వారు కొంత పోలీసులకు, ఉపాధ్యాయ సంఘాలకు కొంత వాగ్వివాదం జరిగినట్టు మనకు తెలుస్తుంది. మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అక్కడ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ప్రాపర్ గా చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ లేదు, అక్కడ ఎలా వెళ్ళాలి, ఎక్కడ బహిరంగ సభకు రావాలి, లోపలికి ఏ రూట్ల నుంచి రావాలి అనే అంశాలపై కూడా క్లియర్ గా చెప్పలేదని చెప్పేసి వారు మండిపడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అసలు లోపలికి పిలిచి అవమానపరిచారని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు కూడా కొంత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదేనా ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం ప్రభుత్వం అని చెప్పేసి వారు సూటిగా కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. ఉపాధ్యాయులను పిలిచి అవమానపరిచారని చెప్పేసి. ఉదయ్, అంటే ప్రత్యేకంగా ఉపాధ్యాయులు డిమాండ్ ఏంటంటారు? శ్రీజ, వాళ్ళని కరెక్ట్ ప్రాపర్ గా కమ్యూనికేషన్ ఇవ్వలేదు. మాకు ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ సభా ప్రాంగణానికి చేరుకోవాలనే అంశాలపై కూడా మాకు స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి కేవలం సభకు రావాలి అని చెప్పేసి పిలిపించారు తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టారు. దీన్ని బట్టి చూస్తే ఇటు పిలిపించి ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగానే ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పేసి వారు ప్రభుత్వంపై కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీజ, ఉదయ్, అదేవిధంగా ఇప్పుడు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సమయానికి వచ్చే అవకాశం ఉందంటారు? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తు నడుమ కూడా ఉపాధ్యాయ సంఘాలు కొంత డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదేనా ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి పోలీసులకు, అటు ఉపాధ్యాయ సంఘాలకు కొంత వాగ్వివాదం నడుస్తున్న నేపథ్యంలో వారిని కొద్దిగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అటు ఉపాధ్యాయ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పోలీసులకు, అటు ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. శ్రీజ, ఇప్పుడు అక్కడ మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుత పరిస్థితి అటు పోలీస్ అధికారులు మెల్లమెల్లగా కూడా ఉపాధ్యాయులను
నచ్చజెప్పి లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కూడా మనం కలుగుతుందని మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే పాస్ల విషయంలో కొంత గందరగోళం జరిగింది. ఈ అంశాలపై మాకు పూర్తి స్పష్టత లేదని చెప్పేసి పోలీసులు కొద్దిగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే మేము అనుమతిస్తాం కాబట్టి మమ్మల్ని అంటే మాకు పైనుంచి అథారిటీ వచ్చాయి కాబట్టి మేము ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి మేము ముందుకు కదిలిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఉదయ్.